ఇదేమిట్లో ఏంటది? ఇదేమిట్లో ప్రసాదం అండి. ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు, బావ కూతుర్ని లవ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి శాంత హీరోని లవ్ చేస్తుంది, రామారావు అనే క్యారెక్టర్ని లవ్ చేస్తుంది. అది తెలిసిన తర్వాత ఇతని పరిస్థితి పడే ఆవేదన. బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి మావయ్య అంటుంది. ఇంటికి అండి. అంటే వాడికి చెప్పాలని ప్రిపరేషన్ కూడా ఉండదు, నోటికి వచ్చింది చెప్పేయాలి. ఇంటికి అనండి. దేనికి? పనుంది. లేదు మావయ్య, నీ మనసులో ఏదో పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. అదేం లేదు, నువ్వు వెళ్ళిపోతున్నందుకు కారణం ఏంటో చెప్పకుండా వెళ్ళిపోతే నా మీద ఒట్టాను. శాంత, నా మాటలు గడ్డరాకు శాంత, వస్తే ఈ మాటలు కూడా రావు. ఎందుకు పనికిరాని ఈ మావయ్య అంటే నీకెంతో ఇష్టం అని, నేనేమన్నా నవ్వుతావని చచ్చిపోయేదాకా జ్ఞాపకం పెట్టుకుంటాను శాంత. అంతేకాదు, నీకోసం, నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎప్పుడు ఏం చేయమన్నా సిద్ధంగా ఉంటానని నమ్ము. కానీ నువ్వు ఎంతో హాయిగా ఉన్నప్పుడు, నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు, చిన్న చిన్న పాపాయిలు నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు వీలైతే ఈ వెరిమాయను ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుంటావు కదా. వెళ్ళొస్తా శాంత, వెళ్ళొస్తా. నువ్వు వెళ్ళద్దు మావయ్య, ఉన్న ఒక్క ఆత్మబంధువు నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఈ ఇంట్లో దిక్కెవరున్నారు చెప్పు. నువ్వు ఉండు మావయ్య, నువ్వు ఉండిపో, నువ్వు ఆగు మావయ్య అని. మళ్ళీ వాడిని దాన్ని కూడా తట్టుకోలేడు, అమ్మాయి ఏడిస్తే కూడా తట్టుకోలేడు. వెళ్ళలే శాంత, వెళ్ళలే, నిన్ను విడిచి నేను మాత్రమే వెళ్తాను, నాకు నీకంటే దగ్గర వాళ్ళు ఎవరున్నారు, ఇక్కడే ఉంటాను, వెళ్ళు. అంటే ఆ క్యారెక్టర్ ఎంత సున్నితత్వం, ఆ మనస్తత్వాన్ని రచయిత ఎంత మదన పడితే రాసి ఉంటాడండి. నాకు తెలిసి 60 ఏళ్ల తెలుగు నాటకంలో అలాంటి అమాయక సున్నితమైన మనస్తత్వాన్ని రాసిన రచయిత ఇంకొకరు రాలేదేమో అని నా భావం. అంత గొప్పగా రాశాడండి. ఒక్కటే చెప్తానండి, ఇది భవిడిపాటి రాధాకృష్ణ గారిని మెచ్చుకోవడం కోసం, గొప్పతనం చెప్పడం కోసం కాదండి. రచయిత కరెక్ట్గా రాసి అందిస్తేనే నటుడు కూడా అంత గొప్పగా చేయడానికి అవకాశం ఉంటుందండి. అట్లాగే రచనలో బలం లేకపోతే కూడా నటుడు చేసే ఎగ్జాజరేషన్ కూడా అదేదో గొప్ప నాటికిలా తయారైపోతుంది. అవి కూడా జరిగినాయి అని నేను చెప్పే వాస్తవం. అలాగే పరిషత్తుల్లో, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరి మీద అక్కస్ కాదు, వాస్తవంగా ఇవి నలుగురు చూసిన వాళ్ళకి, రాబోయే తరం వాళ్ళకి చాలా అవసరం. నాటకం జరుగుతుంటే ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే వాళ్ళ మనుషుల్ని 10-20 మందిని పెట్టి చప్పట్లు కొట్టించిన సంఘటనలు నేను చూశాను. నేను ఇలా షాక్ అయ్యి ఇలా చూసేవాడిని. అక్కడేం ఉండదు, అక్కడ అంత లేదు. విజిలేసి చప్పట్లు కొట్టి అరుస్తున్నాడు వాడు అన్నాడు, అంతే. దానికి అంటే ఈ 10 మంది చప్పట్లు కొడితే వాళ్ళు కూడా రెచ్చిపోయి కొడతారని వాళ్ళ ఉద్దేశం. ఫైనల్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జడ్జెస్ కి సౌండ్ వినపడితే మామూలుగా లేదురా, గుండెన మంత్రం ఎక్స్ప్రెసివ్ గా చేసేస్తున్నాడు రా, డైలాగ్ అదర కొట్టేస్తున్నాడు రా అనిపించాలని. అక్కడ కనిపించాలని, ఇక్కడ అనిపించాలని. ఇది కరెక్ట్. ఇది ఫాల్స్ వాయిస్ తో యాక్ట్ చేయటం, స్టేజ్ లో ఉన్న పెద్ద జాడ్యం, మామూలు వాయిస్ మనకి ఏ వాయిస్ మాట్లాడతామండి. అది ఫాల్స్ వాయిస్ పెడితే ఎట్ట వస్తుంది చెప్పండి ఒకసారి. మన బాబు గారు, అమ్మగారు పిలుస్తున్నారు అలా, ఈ వీడు ఓనర్ జమీందార్, అలాగే వస్తున్నా నేను చెప్పు ఏమిటో ఆ రాగం నాకు అర్థం కాదు. మీరు హైదరాబాద్ వచ్చి తర్వాత సినిమా పరంగా వచ్చారా? రంగస్థలం సినిమాలు ఒక 50 సినిమాల వరకు, విజయవాడ టు మెడ్రాస్, విజయవాడ టు రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి, మొత్తం ఒక 50 సినిమాల వరకు షటిల్ చేశాను. నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఊతంతో రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, యమలీల హిట్లతో హిట్ చేయబడ్డారు విజయవాడ నుంచి హైదరాబాద్కి. రంగస్థలం మీద ఇందాక మీరు చెప్పింది చూస్తే, మరి ఆగండి కొంచెం ఆలోచించడంలో ముసలై పాత్ర వేశారు. మీకు దానికి దీనికి చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఈ పాత్రలు వేరు, ఆ పాత్ర వేరు. రంగస్థలం మీద మీరు ఏ ఏ రకాలైనటువంటి పాత్రలు వేశారు? ఇందాక ఒక లవర్ క్యారెక్టర్. అవునండి, వాడు ఇన్నోసెంట్, వాడికి ఉన్నంత అమాయకత్వం, వాడికి ఉన్నంత ప్రేమ, అభిమానం,
ఎంత ఇదిగా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ రాసిన భయపడి రాధాకృష్ణ గారు ఒక డైలాగ్లో రాశాడు. వీళ్ళు ఏదో డిస్కషన్లో ఉంటారు, ధనరాజ్ క్యారెక్టర్ ఎక్కడి నుంచో వచ్చేస్తాడు ఈ ప్రసాదం, బావా బావా ఏంట్రా ఆ చెవలయ్య గాడు బస్తాలన్నీ బండికి ఎక్కిచ్చేస్తున్నాడు, నేనే ఎక్కించమన్నాను లేరా, నువ్వే ఎక్కించమన్నావా, అయితే సర్లే ఎన్ని ఎక్కించమన్నావు, 10, అప్పుడే 7-8 ఎక్కిచ్చేసాడు, మరి మిగతా అన్ని దగ్గర నుండి చూడు మరి, అలాగే మరి అంటే వాడు చెప్పిన పనే చేసేస్తాడు. రాయటంలో గొప్పతనం ఒకటి ఉంటే క్యారెక్టర్ని అర్థం చేసుకుంటూ ప్రవర్తించడం ఒక రకంగా చెప్పాలంటే ఆ మనస్తత్వం ఒరిజినల్ గా నాకు కూడా కొంత ఉంది కాబట్టి అది యాప్ట్ గా సూట్ అవుతుంది. అలా ఎన్ని రకాలైన రసాలని రంగస్థలం మీద నేను అన్ని చేశానండి. అన్ని ఓల్డ్ క్యారెక్టర్స్ చేశాను, యంగ్స్టర్ క్యారెక్టర్స్ చేశాను. ఒకే నాటకంలో సంజీవి నా చేత 4 వేషాలు చేయించాడు, 3 ఆర్టిస్టుల్ని 3x4 12 క్యారెక్టర్స్ చేయించాడు. దేశం మోసపోయినప్పుడు 1981, 30 ఏళ్ల క్రితం. ఆ నాటకంలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓ యంగ్స్టర్ ట్రైబల్ ఉన్నాడు, ఒక ప్రజానాయకుడు ఉన్నాడు, ఓ గుడ్డి తండ్రి ఉన్నాడు, ఒక ట్రైబల్ ఓల్డ్ పర్సన్ లైక్ ఆగండి కొంచెం ఆలోచించండి ఓల్డ్ క్యారెక్టర్ లాంటి 4 క్యారెక్టర్లు నా చేత ఒక నాటకంలో చేయించాడు. అలాగే నాటకాల పరంగా నాటికల పరంగా అన్ని పాత్రలు వేశానండి. యంగ్స్టర్ వేశాను, పెద్ద ఓల్డ్ క్యారెక్టర్స్ చేశాను, కామెడీ చేశాను, సెంటిమెంట్ చేశాను. అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆగని కొంచెం ఆలోచించండి కర్టన్ తీసే ముందు వరకు గుండె హనుమంతరావు దీనిలో చేస్తున్నాడంట అంటే ఓ కానిస్టేబుల్ కామెడీ కానిస్టేబుల్ క్యారెక్టర్ వస్తాడులే అనుకున్నారు. కర్టన్ తీయగానే ముసలోడుగా నేను కనపడ్డాం. అది సాహసం ఇష్టం. నాకు ఇచ్చిన పాత్రలన్నింటినీ కూడా పాత్ర కనబడే విధంగా, ఏజ్ కనబడే విధంగా, కరుణ రసమా, రౌద్ర రసమా, బీభత్సమా, భయానకమా, మనకున్న అన్ని రసాలు అన్ని పాత్రలో దొరికాయి. విపరీతమైన బిజీ అయిపోయాను కాబట్టి చేయలేకపోతున్నాను అనే మాట వాడలేదు. రచయిత రాసిన రచనకి తగ్గ క్యారెక్టరైజేషన్కి నేను ఇప్పటికీ ఆ తపనతోనే ఆ తాపత్రయంతోనే ఉన్నాను. పద్మనాభం గారు నాటకం నుంచి వచ్చిన ఆయన, రాజబాబు గారు నాటకం నుంచి వచ్చిన ఆయన, రంగారావు గారు, ముఖ్య సరస్వతి అని చాలా టాలెంట్స్ చాలా మందిలో ఉన్నాయండి.